హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వెండి కంచంలో భోజనాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. కొత్తగా పెట్టే బిజినెస్ వెంచర్లో పెట్టుబడి పెట్టడానికి సిలికాన్ వాలీలో దిగాడు చంద్రరావు ఉరఫ్ చందు. డబ్బులు పెట్టే ముందు అక్కడ కొంతమందితో మాట్లాడాక తెలిసిన విషయాల ప్రకారం మొత్తం తాను జేబులో నుంచి పెట్టేది అంతా ఒకే కంపెనీకే. ఆ కంపెనీ బతికి బట్ట కడితే తాను బతుకుతాడు, లేదా ఒకే బుట్టలో పెట్టిన గుడ్లన్నీ విరిగిపోయి మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవటమే. ఇంటావిడ కాస్త నసిగిన వద్దు అని వ్యతిరేకించిన మొత్తానికి ఆవిడని నయానో భయానో ఒప్పించి సిలికాన్ వాలీ చేరడం అయితే చేరాడు. కానీ మొదట్లో ఉండటానికి ఇల్లు అది చూసుకోవటంలో తల మీద ప్రాణం తోకకొచ్చేలా ఉంది. ఇంటి అద్దెలు ఆకాశంలో, తానేమో జీతం లేని వెంచర్ క్యాపిటలిస్ట్. మొత్తానికి వీరిని వారిని కలిసి ఫోన్ మీదో ఈమెయిల్ మీదో మాట్లాడిన విషయాలతో కలిపి అమ్మగారికి తెలిసిన దూరపు బంధువు అనపడే బీరకాయ పీచు చుట్టం తగిలాడు మాట్లాడటానికి. ఈ చుట్టం మూర్తిగారు. అమెరికా వచ్చి 20 సంవత్సరాలు, వాలీలో సెటిల్ అయ్యి 15 సంవత్సరాలు. అందువల్ల ఆయనకి చుట్టుపక్కల బాగా తెలిసిన ఊరే. విషయం అంతా విని ఆయన ఫోన్లో చెప్పాడు చందుకి నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చేయమని. చందు వాళ్ళ ఆవిడ తప్ప ఇంకా పిల్లలు లేరు. ఉన్న సామాన్లో కావలసినవి ఉంచుకొని మిగతావి అమ్మేసో ఎవరికన్నా ఇచ్చేసో న్యూ మెక్సికో రాష్ట్రం నుంచి మిగిలిన సరుకంతా ఉన్న కారులో పెట్టి బయలుదేరారు. దాదాపు 18 గంటల డ్రైవింగ్. ఒక రోజులో వెళ్లేది కాదు కనుక దారిలో ఒక్క హోటల్లో విరామం. దారంతా ఆలు మగలు వాదించుకుంటూనే ఉన్నారు. మూర్తిగారు ఎలా చూస్తారో అనే దగ్గర నుంచి తమ జీవితం ఎలా ఉండబోతుందో అనే విషయం వరకు. కాలిఫోర్నియా హైవేల మీదే ట్రాఫిక్. పద్మవ్యూహం నుంచి తప్పించుకుంటూ ఎక్కడా యాక్సిడెంట్ అవ్వకుండా మొత్తానికి అన్ని అవరోధాలు దాటుకొని కాలిఫోర్నియా చేరారు. 3వ రోజు సాయంత్రానికి మూర్తిగారుండే ఊరు చేరటం ఒక ఎత్తైతే ఆయన ఇల్లు కనుక్కోవటం మరొక ఎత్తు. మూర్తిగారి తలుపు తట్టేసరికి రాత్రి 8. అప్పుడు మరో కష్టం దాపురించింది. తెలిసిన విషయాల ప్రకారం మూర్తిగారు ఇంట్లో లేరు. ఆయనకెక్కడో మీటింగ్ పడింది. మరో 4 రోజులకు గాని రారు. ఇంట్లో వాళ్ళ ఆవిడ, 2 అబ్బాయిలు ఉన్నారు. పిల్లలిద్దరూ హై స్కూల్ వయసేమో. ఎవరి లోకం వారిదే. మూర్తిగారు ఇంట్లో లేరనేసరికి చందుకి నీరసం ఆవహించింది. ఎందుకంటే తనకి అన్నింటికన్నా ముఖ్యం ఒక అపార్ట్మెంట్ చూడటంలో సహాయం. దానికి మూర్తిగారి సంపత్ని కంటే ఆయనకే బాగా తెలుస్తుంది కదా. అయినా ఇంత దూరం వచ్చాక ఇక చేసేదేమీ లేదు కనుక ఏవో మాట్లాడి తమకిచ్చిన బెడ్రూమ్లో ఆ రోజుకి పడుకున్నారు. మర్నాడు చూచాయగా తెలిసిన విషయం ప్రకారం చందు పెట్టుబడి పెట్టే కంపెనీ ఉండేది ఊరికి ఉత్తరంగా, మూర్తిగారిల్లు దక్షిణంగా 40 మైళ్ళ అవతల. తాను గాని మూర్తిగారుండే ఏరియాలో అపార్ట్మెంట్ చూసుకుంటే రోజు 3 గంటలు ఈ ట్రాఫిక్లో కూర్చోవడం తప్పదు. అదే ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్లు లేకపోతే. ఏ రోజైనా ట్రాఫిక్ జామ్ ఉంటే అంతే సంగతులు. మర్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఇల్లు చూసుకుని మళ్ళీ వస్తాం సాయంత్రానికి అని చెప్పి బయలుదేరారు చందు పెట్టే కంపెనీ ఉండబోయే ఏరియాకి. రోజంతా తిరిగాక మరింత క్లారిటీ. కంపెనీకి 3 మైళ్ళ దూరంలో అపార్ట్మెంట్ అయితే దొరికింది. కానీ మరో 3 రోజులకు కానీ ఇవ్వరు. సరే ఏదో ఒకటి, ఈ 3 రోజులు ఏదో విధంగా గడిపేస్తే తమదంటూ ఓ అపార్ట్మెంటు. ఆ అపార్ట్మెంట్కి అడ్వాన్స్ ఇచ్చేసి సాయంత్రం మళ్ళీ మూర్తిగారింటికి చేరారు. తలుపు తీసిన మూర్తిగారి అర్ధాంగి మొహంలో చిరాకు చందు గమనించాడు. ఆవిడ వెనక్కి తిరగగానే తన అర్ధాంగి కేసి తిరిగి చూసావా ఈవిడ ఏముందో అన్నట్టు చూశాడు. మూర్తిగారు వాళ్ళ ఆవిడ విషయాలు చూచాయగా చెప్పి క్రితం రోజు రాత్రి తమని ఏ గదిలో ఉండమన్నారో ఆ గదిలోకి వెళ్ళి మంచం ఉన్నా అది తమది కాదు కనుక నేల మీద కార్పెట్ మీదే నడుము వాల్చాడు చందు. పొద్దుటి నుంచి తిరుగుతున్నాడో ఏమో వెంటనే నిద్ర పట్టేసింది. కాసేపటికి ఏవో మాటలు వినబడుతుంటే అలాగే పడుకొని చెవులు రిక్కించాడు. మూర్తిగారు అబ్బాయి కాబోలు అడుగుతున్నాడు. మామ్, నా రూమ్ నన్ను అడగకుండా వీళ్ళకెందుకు ఇచ్చావు? వాళ్ళు నా మంచం మీద పడుకుంటే నేను మళ్ళీ అక్కడ పడుకోను. నా ఇష్టాలతో ఏమీ పనిలేదా? చందు లేవబోతూ పక్కకి చూశాడు. పక్కనే ఎప్పుడో వచ్చి పడుకుందో తన అర్ధాంగి కూడా నిద్రలో జారుకున్నట్టుంది. మూర్తిగారి వాళ్ళ ఆవిడ కంఠం వినిపించింది చందుకి. వీళ్ళు మీ నాన్నగారి చుట్టాలరా నాయనా, నేను పిలిచాననుకున్నావా?
వీళ్ళు వస్తామంటే వెంటనే వచ్చేమని చెప్పారు నాన్న. తీరా వీళ్ళొచ్చే సమయానికి ఏదో మీటింగ్ పేరు చెప్పి ఊళ్ళో నుంచి వెళ్ళిపోయారు. వెనక్కి రాని అడుగుదాం, ఇటువంటి దరిద్రులందరినీ ఎందుకు పిలుస్తారో. ఇప్పుడు చూసావా, సామాన్లు మన ఇంట్లో పెట్టి ఊరి మీద తిరిగొచ్చారు. మనతో మాట మంతి లేదు. ఇప్పుడు వీళ్ళు లేచాక నా సంగతి చూడమేం. నేను వీళ్ళిద్దరికీ వండి పెట్టాలి. వచ్చి రాగానే ఈ ఇల్లు తమ సొంతం అన్నట్టు నీ గదిలోకి పోయి పడుకున్నారు. ఈ పీడ వదలగానే నేను నీ బట్టలన్నీ దుప్పట్లు అన్నీ ఉతికి పెడతానులే. అయినా మన ఇండియన్స్కి ఇలా సొంతంగా తమకి తాము ఆహ్వానించుకోవటం మామూలే. చందుకి ఒక్కసారి ఉవ్వెత్తున ఆశ్చర్యం, కోపం తన్నుకొచ్చాయి. తాము వస్తామంటే ముందే వద్దని చెప్తే తనేమీ అనుకుని ఉండేవాడు కాదు కదా. తీరా రమ్మని వచ్చాక ఇలా అంటారేంటి? తాము ఉన్న 3 రోజులు తమకిచ్చిన గదిలో కూడా పడుకోకూడదా? తామింత దూరం నుంచి వచ్చామని, రోజంతా తిరిగామని తెలీదా? 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండేవారికి ఈవిడ ఇక్కడ 20 ఏళ్ళు ఉండగానే ఇండియన్స్ అంటుంది. ఇండియన్స్, ఈవిడ ఇండియన్ కాదా? కాసేపటికి ఒళ్ళు తెలిసొచ్చాక సర్దుకొని పక్కనున్న ఆవిడ్ని లేపి మెల్లిలో గొంతుతో ఈ విషయాలన్నీ చెప్పాక ఇద్దరు గదిలో నుంచి బయటకొచ్చేసరికి మూర్తిగారు వాళ్ళావిడ హాల్లో కనిపిస్తే చందు వాళ్ళావిడ ఒకేసారి చెప్పారు, ఈరోజు బయట తినటం వల్ల ఆకలిగా లేదు, మాకేమీ వండకండి ప్లీజ్. పుట్టుక్కున దారం తెంపినట్టు ఆవిడ అంది. సరే పోయి పడుకోండి అయితే. ఈ మాటలతో ఆవిడ ఇంకా తమతో మాట్లాడదని తెలిసింది కనుక మాకు అపార్ట్మెంట్ దొరికింది, ఎల్లుండి వెళ్ళిపోతాం. ఈ 2 రోజులు కాస్త సర్దుకోవటం కుదురుతుందా మీకు? అడిగాడు చందు. చటుక్కున అందావిడ. తప్పదు కదా. ఈ సమాధానంలో చందుకి ముఖం మీద పేడ నీళ్లు జల్లినట్లు. మరో 48 గంటలు. మొత్తానికి వెళ్ళబోయే ఎల్లుండొచ్చాక వీళ్లతో చెప్పి కొత్త అపార్ట్మెంట్లోకి మారారు. మరో 3 వారాలకి కొంచెంగా సర్దుకుంటూ ఉంటే ఈసారి మూర్తిగారి నుంచి ఫోను, భోజనానికి రమ్మని. తమకి వీలు కాదని, పనుందని తప్పించుకుందామన్నా ఆయన వదల్లేదు. అలా మరోసారి మూర్తిగారింట్లో అయిష్టంగానే భోజనాలకి తయారయ్యారు. ఈసారి మరో ఆశ్చర్యం చందుకి. భోజనం వెండి కంచాల్లో వడ్డించబడింది. ఒక స్వీటు, ఒక హాటు, ఆహా ఓహో అనేటటువంటి టేబుల్ క్లాత్ వేసిన బల్ల మీద తాము పట్టుకొచ్చిన ఏదో గిఫ్ట్ అక్కడ పెట్టి ముభావంగా భోజనం చేసి వెళ్తామని బయటకొచ్చాక కారు దాకా వచ్చిన మూర్తిగారు వాళ్ళావిడ పక్కనే ఉండగా అన్నారు, మీ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళగానే మాకు షేర్లు వచ్చేలా చూడాలి సుమా. మనం చుట్టాలం కదా. మీకు అపార్ట్మెంట్ దొరికేదాకా మేం సహాయం చేసినట్టే మనలో మనం ఆ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? రాబోయే నవ్వు అదిమి పెట్టి అవును కదూ అన్నట్టు బుర్ర ఆడించి బయలుదేరాడు చందు వాళ్ళావిడ. ఇంటికి దారిలో కొంత దూరం వెళ్ళాక జరిగిందంతా గుర్తొచ్చింది. పకాలన నవ్వొచ్చింది చందుకి. పక్కనున్న అర్ధాంగి అడిగితే చెప్పాడు అసలు విషయం. మూర్తిగారు మీటింగ్కి వెళ్ళకముందు వాళ్ళావిడితో మన వెంచర్ క్యాపిటల్ కంపెనీ గురించి చెప్పలేదనుకుంటా. అందుకే ఆవిడ మనల్ని పురుగుల్లాగా తీసి పారేసింది. ఈయన మీటింగ్ నుంచి వచ్చి ఆవిడకి బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు. మనం పెట్టే కంపెనీలో షేర్లు వస్తాయని, వాటితో మిలియన్లు సంపాదించొచ్చనీను. ఒక్కసారి మిలియన్లు అనేది తెలిసొచ్చేసరికి మనకి వెండి కంచాల్లో భోజనాలు పెట్టేసింది ఆవిడ. అదొకటి. మరో విషయం చెప్పనా? ఏమిటా రెండో విషయం? మూర్తిగారింట్లో లేనప్పుడు మనల్ని ఎలా చూసినా తీసిపారేసినా ఆయన చుట్టాలని తాను ఎంత బాగా చూస్తుందో అని చెప్పడానికి కాబోలు వెండి కంచాలు బయటకు తీసింది. ఆయన వెనక్కొచ్చాక ఆవిడ తన కొడుకుతో మాట్లాడింది మనం విన్నామని ఆవిడికి తెలీదు. మీ కంపెనీకి రాబోయే రోజుల్లో బాగా నడుస్తుంది అనుకుంటున్నారుగా, షేర్లు వీళ్ళకిస్తారా? తమ కంపెనీ కనుక పబ్లిక్ ఇష్యూకి వెళ్తే ఎవరికైనా షేర్లు ఇస్తాడు, కానీ వీళ్లకు మాత్రం ఖచ్చితంగా కాదు అనుకున్నాడు మనసులో చందు. అయితే అమ్మగారు మూర్తిగారు చుట్టమే కనుక తను ఏదైనా నోరు జారితే ముందు ఎటు తిరిగి ఎటొస్తుందో తెలీదు కనుక పైకి జనాంతికంగా అన్నాడు చందు. చూద్దాంలే, ఇంకా కంపెనీ పైకి రావాలి కదా అని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.